హిందూ సంప్రదాయంలో పాములకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పాములను పూజించడం హిందూ ఆచారంలో ఒక భాగం. అయితే దీపావళి అమావాస్య తరువాత వచ్చే చవితి రోజు అనగా కార్తీక శుద్ధ చతుర్థి, కార్తీక మాసంలో నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చతుర్థి రోజు కూడా జరుపుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ ఆచరిస్తారు. ఈ ఏడాది నాగుల చవితి 2025 అక్టోబర్ 25వ తేదీ జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలుగువారు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవ సూచకంగా ఈ వేడుకను చేసుకుంటారు. అయితే ఈ ఏడాది నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, పుట్టలో పాలు పోసేందుకు ఏ సమయం మంచిది, పూజా విధానం తదితర విషయాలు తెలుసుకుందాం. నాగుల చవితి పండుగ తేదీ, శుభముహూర్తం. ఈ ఏడాది నాగుల చవితి పండుగను అక్టోబర్ 25వ తేదీ జరుపుకోనున్నారు. చవితి తిథి 2025 అక్టోబర్ 25 తెల్లవారుజామున 1:19 ప్రారంభమవుతుంది. అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున 3:48 ముగుస్తుంది. ఇక నాగదేవతల పూజకు శుభముహూర్తం అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8:59 నుండి 10:25 వరకు ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ నాగుల చవితి పండుగ రోజు భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు గుడ్లు వేస్తారు. చెలిమిడి, చిమ్మిరి నైవేద్యంగా చేసి నాగదేవతకు సమర్పిస్తారు. అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. మహిళలు సౌభాగ్యం కోసం, సంతాన ప్రాప్తి కోసం సర్పపూజ చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వలన రాహు గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలాగే కుజదోషం, కాలసర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక పురాణాల ప్రకారం నాగుల చవితి పండుగ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు ప్రతి దేవాలయంలో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరునికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడట. అందుకే ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున భక్తులందరూ నాగదేవతను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. నాగుల చవితి పూజా విధానం. నాగుల చవితి నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత జంట నాగులకు ఆవు పాలతో అభిషేకం చేయాలి. మళ్ళీ వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. పసుపు, కుంకుమలో నీళ్లు కలిపి నాగులకు అభిషేకం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నీళ్లతో కడిగేయాలి. విగ్రహాలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. పత్తిని వస్త్రంలా చేసి కుంకుమ బొట్లు పెట్టి జంట నాగుల విగ్రహాలకు దానితో అలంకరించాలి. మట్టి ప్రమిదను నాగుల ముందు పెట్టి నువ్వుల నూనె ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. 9 రకాల నాగదేవతలు ఉంటారని 9 ఒత్తులతో దీపం పెడతారు. జిల్లెడు ఆకులో బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత 9 ప్రదక్షిణాలు చేయాలి. పుట్ట దగ్గర ఎలా పూజించాలి? పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. బియ్యం పిండితో అక్కడ ముగ్గు వేయాలి. ఆ తర్వాత పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. పుట్టపై కొంచెం బియ్యం పిండి, కుంకుమ, పసుపు వేయాలి. తర్వాత పుట్ట చుట్టూ పువ్వులను పెట్టి అలంకరించాలి. పుట్ట దగ్గర దీపారాధన చేయాలి. చలిమిడి, చిమ్మిలిని నైవేద్యంగా పెట్టాలి. పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత పుట్టమన్నును చెవులకు, కంఠానికి పెట్టుకోవాలి. చాలా ఆలయాల్లో నాగప్రతిమలు కనిపిస్తాయి. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని పూజిస్తే సకల రోగాలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పుట్టతో పోల్చే మనిషి శరీరానికి నవరంధ్రాలుంటాయి. నాడులతో నిండిన వెన్నెముకకు వెన్నుపాము అని పిలుస్తారు. మూలాధార చక్రంలో కుండలిని శక్తి పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రంలో ఉంది. ఇది మనిషిలో నిద్రను నటిస్తూ
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని కక్కుతూ సత్వగుణాన్ని హరించేస్తుంది. అందుకే నాగుల చవితి రోజు విషసర్పాన్ని ఆరాధిస్తే మనిషిలో విషం తొలగిపోయి శ్వేతత్వం పొందుతుందని పండితులు చెబుతారు. నాగుల చవితి, నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యాష్టకం 8 సార్లు చదవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సైతం ఈరోజు పారాయణం చేయటం వలన భక్తులు మంచి ఫలితాలను అందుకుంటారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు. ఈ దోషాలు తొలగుతాయి. శుక్లపక్షం చవితి తిథి రోజు నాగదేవతను ఆరాధించడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది. సంతానం లేని వారు ఈరోజు సర్పదేవతలను పూజించాలి. తద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది. దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పల్లె ప్రాంతాల్లో రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు నాగదేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని, అలాగే వ్యవసాయ భూమి సారవంతం కావాలని వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తారు. దీంతో పంటలు అధిక దిగుబడికి, పశుపక్షాదులకు నాగదేవత రక్షణనిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. అలాగే సర్పదోషంతో పాటు ఇతర వ్యాధులకు సంబంధించిన దోషాలు సైతం తొలగుతాయని భక్తులంతా భావిస్తారు. ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః.